నువ్వు శివుడి యొక్క గొప్పతనం ఒకటే చిన్న మాట చెప్తా. శివుడిని నువ్వు ఆరాధించడం మొదలు పెట్టాక, శివుడికి నువ్వు చాలా దగ్గర అయ్యడం మొదలు పెట్టాక నీకు జీవితంలో అన్ని విలువలు తెలిసిపోతాయి. అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడనే ఉంటాడు, గుళ్ళో ఉంటాడు. ప్రపంచం మొత్తం పరమేశ్వరుడు. సో నువ్వు ఇక్కడ వదిలేసి అంతా తిరుగుతావు, గానీ ఇక్కడ ఒక్కసారి చూడగలిగితే శివయ్య అంటే పలుకుతాడు పరమేశ్వరుడు. సో ఈశ్వరుని మనం దగ్గరగా చూడగలిగితే, దగ్గరగా అయినప్పుడు నీకు ఈశ్వరుడు చెప్పిన జ్ఞానం ఏంటంటే, నీకు ఈశ్వరుడికి దగ్గర అయినప్పుడు నీకు జీవితంలో అన్ని సులభం అయిపోతాయి. ఎందుకంటే కష్టపెట్టేది ఆయనని, కష్ట తీర్చేది ఆయనని, సుఖాన్ని ఇచ్చేది ఆయనని, మనం ఒక స్థాయిలో నిలబెట్టేది ఆయనని, అన్ని రకాల చిక్కుముళ్ళు పెట్టేది ఆయనని, ఆ చిక్కుముళ్ళని విప్పేది కూడా ఆయనని. అర్థమవుతుందా? సింపుల్ గా ఈ జగత్తును ఆట ఆడిచ్చేది పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరునికి నువ్వు దగ్గర అయినప్పుడు నువ్వు ఎన్నో అనుభవాలను నేర్చుకుంటావు, ఎన్నో అనుభవాలను సాధిస్తావు, ఎన్నో అనుభవాలకి నువ్వు దగ్గర అవుతావు. కష్టము, దుఃఖము, సుఖము అన్ని ఇలాంటి రకరకాలన్నిటికీ నువ్వు చాలా దగ్గరై ఉంటావు. అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు నిన్ను అలా 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 మొత్తం చుట్టుముట్టి తిప్పి ఒక దగ్గర కూర్చోబెడతాడు.